నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బుద్ధ అంబేద్కర్ ఐడియల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 22వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష. ఈ రోజు నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామ మహిళలు, పురుషులు పాల్గొని మద్దతు పలికినారు. ప్రభుత్వం మాతో చర్చలు జరపగా మా కమిటీ డిమాండ్స్ తెలియజేశాము. తొలగించిన బుద్ధ విగ్రహంను వెంటనే పునః ప్రతిష్ఠించాలి. విహార్ కోసం 2 ఎకరాల భూమి కేటాయించాలి. ఎస్సీ బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. దాడి చేసిన దుండగులను హత్యాయత్నం కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి. కుల నిర్మూలించడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని మా డిమాండ్స్ తెలియజేయడంతో పై అధికారులకు తెలియజేస్తామని హామీ ఇస్తూ కాలయాపన చేస్తే మా నిరాహార దీక్షలో మార్పు చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలను నడుపుతామని హెచ్చరించారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుని ఈ నెల నుంచి ఇదే ధర్నా చేస్తున్నాం. కానీ ఎవరు పట్టించుకుంటారు? మాకు వచ్చి ఎవరు కూడా పట్టించుకుంటారు. నా పేరు గోదావరి. మాకు ఎవరు వచ్చి ఇట్లా పట్టించుకోలేదు, ఎవరు ఇట్లా అర్థమిస్తలేరు. ఎన్ని రోజులు సార్ మేము ఇట్లా ధర్నా చేస్తున్నాం. మేము రోజు వస్తున్నాము, పోతున్నాం, కానీ ఎవ్వరు కూడా మాకు వచ్చి చేస్తలేరు. ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ కానీ ఎవ్వరు కూడా మాకు సాయం చేస్తారు. ఎన్ని రోజులు ఇట్లా ఎన్ని రోజులుగా ఇంకా మా మీదనే కేసులు, మా మీదనే దాడి జరుగుతుంది. అన్నీ ఇవ్వలేటికి ఎన్ని రోజులు? ఇవ్వలేటికి 25 రోజులు, 22 రోజులు, 22 రోజులు. 22 రోజులు అయితే 22 రోజుల నుంచి ఇక్కడనే ధర్మ జరుగుతుంది. అయితే మేము ఇంటికాడ మా పిల్లలు, మా భర్తలు, మా ముసలు ఎక్కడ ఇష్టమైతే మేము ఎక్కడ చూస్తున్నామో మా ఆయన మాకు ఇష్టం. ఇట్లా ఎన్ని రోజులు మాకు ఎవరు న్యాయం చేయరు, ఎవరు పట్టించుకోరు. ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎవరు పట్టించుకోరు. మరి ఏం ఎవరు సహాయపడలేదు సార్. మాకు ఎవరు సహాయపడలేదు, మాకు న్యాయం జరిగిందాకా మేము ఇదే ఇట్లనే ధర్నా చేస్తాం. మాకు వచ్చి కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ మాకు వచ్చి సాయం చేసిన దాకా, మాకు గౌతమ్ బుద్ధుని విసులో పెట్టిన దాకా మేము ధర్నా చేస్తూనే ఉంటాం. ఈ ధర్నా మాత్రం మేము ఎవరో తప్ప ఏదైనా ఏం జరిగినా కానీ సార్ మా పిల్లలు ఎక్కడ ఏమి చేసినా వాళ్ళు చదువుకొని చదువుకోకపోని ఏమన్నా కానీ మేము మాత్రం ధర్నా చేస్తూనే ఉంటాం. మేము ఈ ధర్నా తీసుకొచ్చాడా పెట్టాల్సింది సార్. మాకు వచ్చిన దాకా నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాం సార్. కలెక్టర్ రాని ఎవరైనా రాని సార్ చేస్తాం. దాకా వదిలిపెట్టేది చేస్తాం.